నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, పవన్ కళ్యాణ్ గారిని మంత్రి రోజా అన్న రాని మాటలు అంటున్నారు. అయితే జనరల్గా ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులను ఎవరైనా అన్నారనుకోండి, వెనక నుంచి పుషప్ ఇస్తూ ఉంటారు. మీకేం కాదు, మీరు అనండి, ఇట్లా ఇలా చెప్తూ ఉంటే వీళ్ళు ఇంకొంచెం రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు. రైట్, శ్రీరెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఎవరో వెనకాల నుండి నడిపిస్తున్నారు అని. మరి ఇప్పుడు మంత్రి రోజా గారి వెనక ఎవరుండి ఈ వ్యాఖ్యలన్నీ చేపిస్తున్నారు అనేది కూడా సో ప్రజల అభిప్రాయం, కొందరి అభిప్రాయం. ఏమంటారు? అంటే ఇక ఓపెన్ ఫ్యాక్ట్ అమ్మా, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఆటంకం, పెద్ద ప్రతిబంధకం ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ని ఒక పేరుని రాని నోటికి వచ్చినట్టు తిడుతుంటాడు. అనిల్ కుమార్ యాదవ్ నోటికి వచ్చినట్టు తిడుతుంటాడు. తర్వాత ఏమో ఇక్కడెవరు? ఆ కొడాలి నాని, ఆ నోట్లో ఏమైనా నూరా డ్రైనేజీ అది. ఆ కొడాలి నాన్ని కూడా మించిపోతుంది రోజా. ఇప్పుడు ఎందుకు వీళ్ళ లిస్టు చెప్పానంటే అది నూరా డ్రైనేజీ. అంటే చిరంజీవి అనేమో వాడు వెధవ, లోఫర్, లుఫంగి అని అంటుంటాడు అన్నమాట. లఫంగి అన్నీ ఏదోదో తిట్లు వాడు తెలిసినట్టుగా మనకు తెలియదు. ఏంది ఆయన పట్ల నీకు అభిప్రాయం ఏదో ఉంటే చెప్పు, వద్దంటే ఆయన గురించి మాట్లాడను అని నువ్వు అక్కడితో కట్ చేసుకుంటే నీకు విలువ పెరుగుతుంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు లఫంగి ఏవో మాట్లాడుతూ వెధవాడడం ఇది మంచిది కాదు. భవిష్యత్తులో దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఒక పేరుని నాని కానీ, కొడాలి నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించుకుంటుంది. ఆ కోవకే వస్తుంది రోజా. రోజా కూడా ఎన్ని మాటలు మాట్లాడుతుందంటే అన్ని మాటలు మాడుతుంది. దీని వెనక ఎవరున్నారు అని పెద్దగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పవన్ కళ్యాణ్ని ఎన్ని తిట్లు తిడితే అంత ఆనందపడతాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కేవలం తిట్లు తిట్టడం కోసం ఈ వీళ్ళు నియమించాడు. ఈ నలుగురు మంత్రులు ఏమైనా చేశారా? ఈ 3.5 సంవత్సరాల్లో ఈ నలుగురు మంత్రులు మీ పని చేశామని చెప్పానండి. అసలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఈ 4 ఇయర్స్లో ఈ పనులు మేము సాధించామని చెప్పానండి. పథకాలు తీసి పక్కన పెట్టండి. పథకాలు ఏముంది? ఇప్పుడు నవరత్నాలు అన్నారు, ఏదో ఒక పథకం, అమ్మఒడి పథకం ఉందనుకోండి, ఆ ఊర్లో 1000 మందికి ఇస్తే పథకం బోర్డంత ప్రచారం అవుతుంది. ఊరందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఊర్లో 1000 మందికి ఇచ్చినట్టయితే మా పథకం అందింది, మా పథకం అందింది అని చెప్పి బయటపడి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ పథకాలు తీసి పక్కన పెట్టండి. ఈ పథకాలన్నీ అంతకుముందు వచ్చినాయి. అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో రాని పథకాలు కాదు ఇవి. అలా కాకుండా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి అంటే శ్రేయోదాయకమైన పనులు ఏమి చేశారు అది చెప్పాలి. చెప్పగలదా రోజా? ఆ విషయంలో మీరు దృష్టి పెట్టడం మానేసి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి తిట్టండి 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 అంటాడు. మీరు తిడుతూనే ఉంటారు. రేపు పొద్దున్న ఈ ఎలక్షన్ తాలూకు డ్యూ డేట్, ఈ ఎన్నిక తాలూకు డ్యూ డేట్ అయిపోయిన తర్వాత 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా పలకరిస్తారా? మీ ముఖం చూస్తారా? మీరన్న మాటలు మర్చిపోతారా? ఎంత అసహ్యంగా మిమ్మల్ని చూస్తారు. ఎవడో అంటారా? కొంచెం సభ్యత సంస్కారం ఉండదు. ఎవడో అనుమని చెప్తాడు, మనం మరి మిగతా వాళ్ళు కొంతమంది అనకంటే ఉన్నారంటే కారణం ఏమిటి? వాళ్ళకి ఆ సభ్యత సంస్కారం ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నాడు, ఏమన్నాడు? అసలు మనం ఏం చేసామనయ్యా, మనం వాళ్ళని గడపకు వెళ్తాము, చీపురు గట్లతో కొడతారని చెప్పాడు. మరి ఆయన లాంటి మనస్తత్వం మీకు ఎందుకు రాలేదు? అంటే కేవలం మీ రాజకీయ లబ్ధి కోసమే మీ తాలూకు జీవితాన్ని అలా మోల్డ్ చేసుకుంటారన్నమాట. అంటే రాజకీయ లబ్ధి ఉంటే మీకు సరిపోతుందా? మిమ్మల్ని ఎంపిక చేసుకున్న ప్రజలు శ్రేయస్సుగా, వాళ్ళు శ్రేయోదాయకంగా ఉండవలసిన అవసరం మీకు లేదా? ఆ బాధ్యత మీకు లేదా? కనుక ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలి. మీకు అంతరాత్మ ఏమి సమాధానం చెప్తుందో ఆలోచించుకోవాలి. అండ్ వైఎస్ఆర్సీపీలో ఇంకా మహిళలు ఉన్నారు, విడుదల రజనీ గారు కావచ్చు, మరికొంతమంది. వాళ్ళు ఎప్పుడు బహిరంగంగా ఇలా బయటకు వచ్చి ఇలా దుర్భాషలాడుతూనో లేకపోతే కౌంటర్ అటాక్స్ చేయడం మనం చూడం.
రోజు వార్తల్లో ఉండేది మాత్రం రోజా గారే. మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏమంటున్నారంటే విడుదల రచన బెస్ట్, రోజా వేస్ట్ అంటున్నారు. వాళ్ళే అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమి పొగట్టం లేదు. విడుదల రజనీ బెస్ట్ అంటున్నారు, రోజా వేస్ట్ అంటున్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నట్టయితే, ఇలా నోరు లేకుండా బండ బూతులు తిట్టుకున్నట్టయితే అది నీ సభ్యత, సంస్కారం, నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, నీ సంస్కారం ఏమిటో, నీ సంప్రదాయం ఏమిటో అన్నీ నువ్వు తిట్టిన తిట్లు చెప్తాయి. అంటే ఏం చేయాలని, వాడు పూర్తిగా సజీవ సమాధి చేయాలని నువ్వు అనుకుంటే డెఫినెట్గా నువ్వే అయిపోతావు. మీకు అర్థమైందా? ఒకరిని ఒక అనాలోచితంగా ఒక మాట మాట్లాడినట్టయితే నువ్వు ఒక మాట మాట్లాడతావు, నిన్ను 10 మాటలు మాట్లాడే రోజు వస్తుంది. ఆ విషయం రోజా మర్చిపోకూడదు. అంటే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా తను ప్రజల్లోనే ఉండాలి అని కోరుకున్నట్లయితే కాస్త బౌండరీస్ దాటకుండా మాట్లాడితే మేలు అని కొంతమంది పండితులు చెబుతున్న వ్యాఖ్య. డెఫినెట్గా అబ్బా, ఎవరైనా అంతే. సమాజంలో మంత్రులే కాదు, మనుషులు కూడా హ్యూమన్ రిలేషన్స్ అంటారు. అందుకే మానవ సంబంధాలు చాలా గొప్పవి. రోజా మానవ సంబంధాలు అంటూ ఉన్నాయనే విషయం మర్చిపోతుంది. మానవ సంబంధాలు గొప్ప కదా. మానవ సంబంధాలు కాకుండా ఆ రాముడు ఆ సీత కోసం వెళ్ళినప్పుడు వానర సంబంధం, వాళ్ళతో ఆ సుగ్రీవుడితో, ఆంజనేయ స్వామితో, ఇతర అంగతుడితో, వీళ్ళందరూ జాంబవంతుడితో ఎంత మంచి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. మానవ మాతృలు ఏ విధంగా స్పందిస్తారో అలాగే స్పందించి లంకలో అంటే రావణాసురుడు లాంటి వాడిని పడగొట్టారు. అంటే మీకు మన సంకల్ప బలం ఉంటే అంత విజయాన్ని సాధించవచ్చు. అలాంటిది నీలయ్య కళ్ళు ముక్కు అంటే శరీరావయాలతో పుట్టినటువంటి మానవుల్ని, దేవుడు సృష్టించిన మానవుల్ని వీళ్ళకి మామూలుగా ఏదో ఒక జంతుజాలం అనుకున్నట్టయితే చివరికి నువ్వు జంతువుగా మిగిలిపోతావమ్మా. మానవ సంబంధాలు ఎప్పుడు ఉండాలి. మానవులు ఉసురు బట్టి ఎంత ప్రమాదం తెలిసినా ఒకరినొకరు అనుకుంటారు. కొత్త మనసులో బాధపడి కొంచెం బాధపడినట్టయితే ఆ బాధ దాని ఎఫెక్ట్ తప్పకుండా నీకు తగులుతుంది. ఆ విషయం మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేయడం వల్ల, రోజు వార్తల్లోకి నిలవడం వల్ల నా గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది అని మంత్రి రోజా గారు అనుకుంటున్నారు అనేది కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. లేదమ్మా, అది జగన్మోహన్ రెడ్డి అంటే అధినాయకుడు కళ్ళల్లో ఆనందం చూద్దాం ఉన్నటువంటి ఆరాటం అంతే. అంతేగాని ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఈ మాటలు చూసి అందరూ అసహ్యించుకుంటారు కానీ మనిషి అడ్డంగా పెరగడం తప్ప ఇది పెరగాలి, ఇది పెంచుకోవాలి. అన్న కళ్ళల్లో ఆనందం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారంటారా చెల్లెలు రోజా గారు? జగనన్న అంటారు. ఏ జగనన్న నాకు అంతా అదంతా తీసి పక్కన పెట్టండి. అసలు పరిపాలన ఏమందించారు? ఈ 4 సంవత్సరాలు మీరు అందించిన పరిపాలన ఏమిటి? పథకాలు ఏదో అన్నారు. ఆ పథకాలు ఎంతమందికి అందాయి? ఈ పథకాల వలన ప్రజలు ఎంతవరకు బాగుపడ్డారు? ఈ పథకాలు రావడం వలన ప్రజా జీవితం ఎంతవరకు బాగుపడింది? అమ్మఒడి చెప్పారు, దీనివల్ల ఎంతమంది చదువుకున్నారు? ఎంతమంది బాగా 10th క్లాస్ ఫెయిల్ అయ్యారు? ఎంతమంది ఇంజనీరింగ్ చదువుకున్నారు? ఏమని చెప్పాలి కదా. చెప్పాలండి. ఈరోజు మీరు డబ్బులు ఇస్తే రేపు ఉదయం పూర్తిగా మందుకు వెళ్ళిపోతున్నాయి డబ్బులు. టైలర్కి ఇచ్చినా, ఆటో వాళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినప్పుడు కూడా ఆ డబ్బులు కాస్త మందుకు వెళ్ళిపోతున్నాయి. ఆటోకి ఇచ్చినట్టయితే పెనాల్టీలు. ఆటో డబ్బులు ఇస్తున్నారు, రేపు ఆటో పొరపాటున ఎక్కడ నిలబడినప్పుడు కూడా ఫోటో తీసేస్తారు, పెనాల్టీ వేసేస్తారు. వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అన్నమాట. తేజు కక్కలేరు మిగిలేరు. ఆటో పెనాల్టీ అయిపోయినట్టే కొంచెం 4 రూపాయలు మిగులుతాయి. పెనాల్టీ వేస్తే ఉంది, అప్పు చేసి పెనాల్టీ కట్టవలసినటువంటి సందర్భాలు వస్తున్నాయమ్మా. దయనీయంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. జీవితాలు దయనీయంగా ఉన్నాయి. కనుక వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ 5 సంవత్సరాల పరిపాలనే కాదు, తర్వాత అయినా సరే వాళ్ళు ప్రజల దృష్టిలో కనీసపు అంటే విలువలతో ఉంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.